హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే రాజీవ్ యువ వికాస స్కీమ్ కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వము యువత కోసం తీసుకొచ్చిన పథకం ఇదైతే. సో ఇది వచ్చేసి మార్చి 17th నుంచి ఏప్రిల్ 5th వరకు అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 2nd రోజు అఫీషియల్ గా ఎవరెవరికి ఎంత ఏంటి అనేది కూడా వాళ్ళు డీటెయిల్స్ అయితే ఇచ్చే అవకాశాలు ఉంది కాబట్టి, సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, అసలు ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, ఏమైనా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉండాలా, లేకపోతే ఏంటి అనేది కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే చెప్పే ప్రయత్నం చేస్తా. కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్ సంబంధించి కానీ, ఏమైనా సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాజీవ్ యువ వికాస ప్రోగ్రామ్ సంబంధించి అప్లికేషన్, ఈ స్కీమ్ సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే, ముఖ్యంగా ఫస్ట్ కావాల్సింది ఆధార్ కార్డ్ అండి. మీ ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు అంటే ఏమన్నా ప్రాబ్లం అంటే నేమ్ కానీ లేకపోతే నెంబర్ ఏమైనా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఫస్ట్ చూసుకోండి. కరెక్ట్ గా ఆధార్ కార్డు అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కుల ఆదాయ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ రీసెంట్ గా తీసినవి ఉన్నా పర్లేదు. ఇన్కమ్ అయితే 2024 అయితే ఉండాలి. క్యాస్ట్ బిఫోర్ ఉన్నా కూడా నో ప్రాబ్లమ్, ఎందుకంటే అందులో నెంబర్స్ ఉంటాయి కాబట్టి అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డు ఉండాలి, ఖచ్చితంగా పాన్ కార్డు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది క్లియర్ కట్ ఉండాలి. బ్లర్రీగా ఉంటే అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటుంది. ఇంకొకటి ఫైనల్ గా ఫోన్ నెంబర్ ఉండాలి. ఫోన్ నెంబర్ అది వర్కింగ్ లో ఉండాలి. ఎలాంటి అప్డేట్స్ కానీ ఎలాంటి మెసేజ్ వచ్చినా కూడా మీకు వెంటనే రావాలంటే ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది కావాల్సిన సర్టిఫికేట్స్. ఒకసారి ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ సంబంధించి అప్లికేషన్ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా కంప్లీట్ గా నేను ఇది చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రతి ఒక్కరు వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఎందుకంటే మీరు మొబైల్లో అయినా చేసుకోవచ్చు, ల్యాప్టాప్ లో అయినా చేసుకోవచ్చు, పీసీ ఎట్లయినా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఎలాంటి మిస్టేక్స్ పోకుండా చేసుకోండి. నేను క్లియర్ కట్ గా చెప్తా. వీడియో చూసిన తర్వాత మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ నేను డిస్క్రిప్షన్ లో కూడా వీటికి సంబంధించి లింక్స్ ఇస్తా. ఆ లింక్ లో ద్వారా మీరు డైరెక్ట్ వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. క్లియర్ కట్ గా పెట్టుకోండి. అందరూ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎలాంటి ఎడిట్ ఆప్షన్ ఒకవేళ ఇస్తారో ఇవ్వరో తెలియదు కాబట్టి ఫస్ట్ చూసుకొని పెట్టుకోండి. ఓకేనా? అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు చేసే ముందు మన ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో అండ్ ఒక వీడియోకి అయితే ఖచ్చితంగా 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి ఈ అప్లికేషన్ విధానం అయితే చూడండి. సో ముందుగా యువ వికాసం స్కీమ్ సంబంధించి అప్లికేషన్ విధానము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ అయితే మొబైల్లో చేసుకోవచ్చు, లేదంటే మీకు పీసీ ఉంటే పీసీలో చేసుకోవచ్చు. జస్ట్ మీరు OBMMS అని ఎంటర్ చేయండి. గూగుల్లోకి సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి డైరెక్ట్ ఎంటర్ చేయగానే మీకు మెయిన్ వెబ్సైట్ అయితే ఫస్ట్ లోనే వస్తుందండి. మిగతా ఏమైనా ఫేక్ వెబ్సైట్ ఉన్నా కూడా చూసుకొని క్లారిటీగా కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి OBMMS సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వచ్చేసి ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్ తో మనకు పని లేదు కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అనేది ఇక్కడకు వచ్చేస్తే మీకు మెయిన్ గా ఇట్లా వస్తుందండి. క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ SC ST MBC BC కార్పొరేషన్ MFC CMFC అండ్ BC ఫెడరేషన్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జస్ట్ మనం దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓవరాల్ గా మీకు అఫీషియల్ గా మనకు సైట్ లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది వచ్చేసి కార్పొరేషన్ వైజ్ అండి, అంటే ఏ క్యాస్ట్ కి సంబంధించి ఆ క్యాస్ట్ SC ST BC MBC BC ఫెడరేషన్ మైనారిటీ రిజిస్ట్రేషన్ సంబంధించి అండ్ ఫైనల్ గా క్రిస్టియన్ మైనారిటీ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను BC సంబంధించి కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ లింక్ అయితే క్లిక్ చేస్తాను. సో ఒకసారి మీరు ఫస్ట్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో 2 స్టెప్లన్నా అయిపోతుంది. జస్ట్ 5 minutes లో మీరు చేసుకోవచ్చు. క్లియర్ గా వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ BC కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 to 25 సంబంధించి నేమ్ యాజ్ పర్ ద ఆధార్ కార్డు ప్రకారం మాత్రమే మీరు ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉన్నా కాబట్టి డైరెక్ట్ వచ్చేస్తుంది. మీకు ఇక్కడ చూస్తాను చూడండి. అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతుంది. మీరు ఎక్కడ కూడా ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? మీరు కొంచెం ఆగం కూడా కానవసరం లేదు. అదే ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే ఇదేంది ఇట్లా పడుతుంది అంటే ఆటోమేటిక్ గా సిస్టమ్ జనరేటెడ్ కాబట్టి మీరు నో ప్రాబ్లం. నెక్స్ట్ బెనిఫిషియరీ టైప్ లబ్ధిదారు రకం ఏంటిదంటే ఇండివిజువల్ అనే ఉంది ఒకటే ఆప్షన్, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ సహాయక రకం అని ఉంటుంది ఇక్కడ, అది కూడా బ్యాంక్ లింక్డ్ స్కీమే కాబట్టి ఒకటే క్లిక్ చేయండి. నెక్స్ట్ సెక్టార్ అని ఉంటుంది. సెక్టార్ లో అగ్రికల్చర్ సెక్టార్ ఉంది, అగ్రో బేస్డ్ ఉంది, అనిమల్ హస్బెండరీ ఉంది, ఇండస్ట్రియల్ సర్వీస్ సంబంధించి
మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ క్లిక్ చేసారు అనుకోండి, ఇక్కడ స్కీమ్ సంబంధించి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కానీ, ఎయిర్ కంప్రెసర్ సంబంధించి కానీ, మీరు ఆయిల్ ఇంజన్ నడుపుతారా, పంప్ సెట్ సంబంధించి ఇట్లా ఉన్నది. సో ఇంకా ఇండస్ట్రియల్ సంబంధించి సర్వీస్ బిజినెస్ అని ఉంది అనుకోండి, ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఒకసారి చూడండి, బార్బర్ షాప్ ఉంది, చికెన్ షాప్ ఉంది, మటన్ షాప్ ఉంది, డిష్ ఉంది, డిటిపి ఉంది, అండ్ ఫైబర్ ఉంది, ఫుట్వేర్ ఉంది, ఫ్రూట్ బిజినెస్ ఉంది, ఇట్లా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మీరు ఏదంటే అది పెట్టుకోవచ్చు. మటన్ షాప్ సంబంధించి ఇక్కడ చూడండి, సెలూన్ షాప్ ఉంది, స్మాల్ బిజినెస్, టీవీ, టెంట్ హౌస్ ఉంది, వెజిటేబుల్ బిజినెస్ ఉంది, అండ్ టైర్ బండి, ఇట్లా డిఫరెంట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇటు జిరాక్స్ షాప్ కూడా ఉంది. సో కాబట్టి ఇది మీరు ఎగ్జాంపుల్ నేను జిరాక్స్ షాప్ అని పెట్టింది అనుకోండి, మీకు ఇక్కడ చూడండి 2 lakhs to 4 lakhs మధ్యలో మీకు మినిమం కనిష్ట వాల్యూ 2 lakhs, మాక్సిమం 4 lakhs వరకు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఈ సెక్టర్ సంబంధించి అయితే ఉండడం జరిగింది. జస్ట్ ఇది ఫస్ట్ స్టెప్ అని గుర్తుపెట్టుకోండి. గో అని క్లిక్ చేయగానే మీకు సెకండ్ స్టెప్ కి డైరెక్ట్ సైట్ రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ రీడైరెక్ట్ అవగానే మీరు ఒకసారి చూడండి, ఇది సెకండ్ స్టెప్ వచ్చేసి మీ జిల్లా అడుగుతుంది. మీ జిల్లా ఏదైతే అది ఎంటర్ చేయండి. మా జిల్లా వచ్చేసి మహబూబాద్ కాబట్టి నేను మహబూబాద్ ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ జస్ట్ మీకు అవగాహన కొరకు చూపెడుతున్నా. నెక్స్ట్ మండల్ వచ్చేసి మీ మండలం మీద అయితే ఆ మండలం ఎంటర్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్ గా ఉన్నాయి కాబట్టి జిల్లా కొట్టగానే దాంట్లో ఉన్న మండలాలు ఎన్ని అనేది వస్తుంది. నెక్స్ట్ పంచాయతీ సంబంధించి కాలనీ, అంటే మీది ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ ఎంటర్ చేయండి. సో మీరు ఒకవేళ మీ విలేజ్ కనుక వేరే ఊర్లో దాని కింద ఉందనుకోండి, ఆ ఊరు పేరు ఫస్ట్ ఎంటర్ చేయండి. ఇక్కడ విలేజ్ దగ్గర మీరు డైరెక్ట్ ఎంటర్ చేయాల్సిన పని కూడా ఉండదు, ఒకటే మీ విలేజ్ సేమ్ అయితే మాత్రం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెక్టర్ డీటెయిల్స్, సెక్టర్ వివరములకు సంబంధించి ఇంకొకటి హ్యాబిటేషన్ అని ఉంది కదా, నివాసం సంబంధించి. ఇదేంటి అని అంటే ఒక ఊరుకు సంబంధించి 2-3 గ్రామాలు ఆ ఊరు కింద ఉన్నాయనుకోండి, అలాంటి గ్రామాలు వాటిని హ్యాబిటేషన్ సంబంధించి అంటారు. కాబట్టి మీకు ఒకవేళ ఉంటే అది అక్కడ చూపెడుతుంది, లేదు అంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టార్ మార్క్ లేని నో ప్రాబ్లం, మీకేం కాదు. నెక్స్ట్ బెనిఫిషియరీ, లబ్ధిదారు రకం వచ్చేసి ఇండివిజువల్, టైప్ ఆఫ్ ఫైనాన్స్ అసిస్టెన్స్ వచ్చేసి బ్యాంక్, ఇదంతా మనం ఇంతకుముందు నింపిందే కాబట్టి నో ప్రాబ్లం. స్కీమ్ వచ్చేసి జిరాక్స్ అని ఉంది. నెక్స్ట్ యూనిట్ కాస్ట్ వాల్యూ, ఇప్పుడు జిరాక్స్ సెంటర్ నడపాలనుకుంటున్నావు. సో కాబట్టి దీంట్లో నీకు ఎంత కావాలి, సో మాక్సిమం 4 lakhs ఉంది కాబట్టి మనం 4 lakhs పెట్టుకుంటున్నాం. ఇక్కడ చూడండి 4 lakhs పెట్టుకోగానే మనకు ఎంటర్ కొట్టగానే చూడండి సబ్సిడీ ఎంత వస్తుంది. 4 lakhs కి 2,40,000 సబ్సిడీ వస్తుంది. నెక్స్ట్ 1,60,000 అనేది బ్యాంక్ లోన్ సంబంధించి ఉంటుంది. సో టోటల్ కాస్ట్ యూనిట్ మొత్తం వాల్యూ అయితే వచ్చేది 4 lakhs. లేదు నాకు 4 lakhs వద్దు, నాకు 3 lakhs కావాలి అనుకున్నారు అనుకోండి, చూడండి 3 lakhs పెడితే 1,80,000 సబ్సిడీ ఉంటుంది. బ్యాంక్ లోన్ వచ్చేసి 1,20,000 ఉంటుంది. సో ఓవరాల్ గా టోటల్ కాస్ట్ 3 lakhs. ఇట్లా మీకు ఎంత మాక్సిమం 4 lakhs పెట్టేసుకోండి, 4 lakhs ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాంక్ మీ ఊరు అంటే మీరు ఎంటర్ చేసిన డిస్టిక్ కానీ మీ మండలం దగ్గర బ్యాంక్ ఏది ఉంటే, నాకు స్టేట్ బ్యాంక్ ఉంది కాబట్టి స్టేట్ బ్యాంక్ పెట్టేసిన. స్టేట్ బ్యాంక్ పెట్టగానే మనకి ఇక్కడ బ్రాంచ్ సంబంధించి వస్తుంది. సో బ్రాంచ్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ బ్రాంచ్ ఎక్కడ బ్రాంచ్ ఉంది, తొరూరు, ఇట్లా మా ఊరు దగ్గర సంబంధించి వచ్చింది. ఐఎఫ్సి కోడ్ ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పాన్ నెంబర్ అండి, పాన్ నెంబర్ ఇక్కడ మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేదా ఇక్కడ చూడండి నేమ్ యాజ్ పర్ ద ఆధార్ సంబంధించి ఆటోమేటిక్ గా మనం ఇంతకుముందు ఎంటర్ చేసాం కదా, అవే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ కార్డు కానీ ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, ఫాదర్ నేమ్. నెక్స్ట్ మీరు వికలాంగులు అయితే వికలాంగులు, లేదంటే నో అని పెట్టేసేయండి. జెండర్ వచ్చేసి మేల్ ఫీమేల్ ఇచ్చిండు. నెక్స్ట్ మీరు ఉండేది అర్బన్ రూరల్ అని అడుగుతుండు, రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ పెట్టండి. నెక్స్ట్ క్యాస్ట్ సంబంధించి బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ. సో ఏదైతే అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది ఎక్కడ ఉంటుంది బ్రదర్ అని చాలా మంది డౌట్ రావచ్చు. ఈ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అక్కడ పైన రైట్ సైడ్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాని కిందనే ఐసీ సంబంధించిన స్టార్టింగ్ లో ఉంటుంది, అదే ఎంటర్ చేయాలి. నేమ్ యాజ్ పర్ ద క్యాస్ట్ ఎట్లా ఉందో ఆ నేమ్ యాజ్ ఈజ్ గా ఎంటర్ చేయండి. సబ్ క్యాస్ట్ అడుగుతారండి, ఇప్పుడు మీరు బీసీబీ అనుకుంటారు, బీసీబీలో చాలా సబ్ క్యాస్ట్ ఉంటాయి. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అండి, మీ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సీ అయితే ఎస్ఎస్సీ, 10th అంటే ఇంటర్మీడియట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైతే పెట్టేసండి, పీజీ అయితే పీజీ. నెక్స్ట్ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ 2024 బిఫోర్ ది అంటే 2024 లో తీసుకున్నది ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. సేమ్ అందులో నేమ్ ఎట్లుందో అదే విధంగా నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ సంబంధించి అది ఎంటర్ చేయండి. ఏజ్ వచ్చేసి మీ ఏజ్ ఎంత అయితే అంత. యాన్యువల్ ఇన్కమ్, మీకు యాన్యువల్ ఇన్కమ్ 1 lakh అయితే 1 lakh, 2 lakhs ఎట్లా ఎంత అయితే ఎంత ఉన్నదో అంత ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయితే పర్ఫెక్ట్ ఉండాలండి, ఎందుకంటే మీకు ఎలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అక్కడ నుండి మీకు లోన్ శాంక్షన్ అయిందా లేదా తెలియడం కోసమో, అసలు అట్లీస్ట్ యాక్సెప్ట్ అయిందా లేదా అని తెలియడం కోసమని మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తాయి కాబట్టి తప్పకుండా ఉంచుకోవాలి, అది యాక్టివ్గా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ప్రత్యామ్నాయ అంటే ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఒకటి పెట్టుకోండి. ఆక్యుపేషన్ వృత్తి అనేది మీకు ఏది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అనుకోండి, అగ్రికల్చర్, లేకపోతే అదర్స్ అంటే అదర్స్, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. స్కావెంజర్స్ కానీ స్మాల్ ఫార్మర్ ఏదో ఒకటి పెట్టండి, అంటే మీకు రిలేటెడ్ గా మీరు పెట్టిన దానికి రిలేటెడ్ గా. నెక్స్ట్ వనరబుల్ గ్రూప్స్ సంబంధించిన గ్రూప్స్లలో మీరు ఏమైనా ఇట్లా ఉంటే దానికి సంబంధించి పెట్టొచ్చు, లేదంటే అదర్స్ పెట్టేసినా సరిపోతుంది. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి డోర్ నెంబర్, ఇంటి నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ ఇక్కడ మీరు కంప్లీట్ గా అడ్రస్ ఇచ్చేసేయండి.
బెనిఫిషియరీ మీరు ఎక్కడ ఆధార్ కార్డులో ఏం అడ్రస్ ఉంటుందో అదే ఇచ్చేసేయండి. నెక్స్ట్ బెనిఫిషియరీ లబ్ధిదారుని ఫోటో సంబంధించి 50 KB నుంచి 500 KB మధ్యలో ఉండాలి. ఇది జేపీఈజీ అండ్ జేపీఈజీ పిఎన్జీ అండ్ జిఐఎఫ్ లో మాత్రమే ఉండాలి, వేరే దాంట్లో ఉంటే యాక్సెప్ట్ చేయరు. సో పాన్ కార్డ్ వచ్చేసి పాన్ కార్డు ఉంటేనే వెంటనే ఫోటో తీసి పెట్టండి, లేదు అంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి ఏం కాదు. నెక్స్ట్ ఫోటో మాత్రం ఖచ్చితంగా క్లియర్ కట్ గా ఉండే విధంగా చూసుకోండి. నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిండు, ఐ సర్టిఫై దట్ అబౌట్ డీటెయిల్స్ ఆర్ ట్రూ అండ్ ఫౌండ్ ఇన్కరెక్ట్, మై రిజిస్ట్రేషన్ లైక్లీ టు బి క్యాన్సల్డ్. ఏదైనా తప్పున్నా లేకపోతే అది ఖచ్చితంగా అవే ట్రూ అని మీనే నింపుతున్నా అని ఇచ్చేసిండు. సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు దీన్ని, పెద్ద ప్రాబ్లం ఏం, డైరెక్ట్ క్లిక్ చేసి డైరెక్ట్ మీరు ఇక్కడ ఇచ్చేసేయచ్చు. ఇక్కడ ప్రివ్యూ కొట్టేస్తే ప్రివ్యూలో మీకు కంప్లీట్ గా మీరు ఇచ్చిన అడ్రస్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఒకసారి చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. ఇది కంప్లీట్ గా డీటెయిల్స్. ఇది యువ వికాస స్కీమ్ సంబంధించి అప్లికేషన్ చేసుకునే విధానము. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ అలాగే కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించి సంక్షేమ పథకాలకు కానీ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటివి వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది కంప్లీట్ గా అప్లికేషన్ విధానం అయితే చాలా జాగ్రత్తగా చేసుకోండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే మీరే ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతిది కూడా క్లియర్ కట్ గా చూసుకొని ఎవరైతే నిరుద్యోగ అంటే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఈ రోజున 17th నుంచి స్టార్ట్ అయ్యింది అండ్ April 5th వరకు ఎండ్ అయిపోతుంది. వీటన్నిటి సంబంధించి సెకండ్ రోజు మనకైతే అఫీషియల్ గా ఎవరెవరికి ఏమొచ్చింది, ఎంత వచ్చింది, ఏందనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్ అయితే. చూసారు కదా, ఇది కంప్లీట్ గా కావాల్సిన సర్టిఫికేట్స్, ఎలిజిబిలిటీ, అప్లికేషన్ విధానము ఈ వీడియోలో అయితే మీకు తెలపడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మీరు పెట్టిన కామెంట్స్ సంబంధించి ప్రతి ఒక్కదాన్ని కూడా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒకవేళ నాకు తెలియకపోయినా కూడా తెలుసుకొని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే తప్పకుండా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయి ఉండే అవకాశాలు ఉంటుంది. సో ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మల్లం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్.